రైట్ ఇక మిగతా అప్డేట్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రిపబ్లిక్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తం మీద దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక రష్యా ఆంక్షల బిల్లుకు కూడా గ్రీన్ లైట్ ఇచ్చారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు జరిమానా విధించడానికి బిల్లును ఉపయోగించవచ్చని ప్రముఖ రక్షణ హాక్ రిపబ్లిక్ సెనేటర్ లిండ్సే గ్రాహం అన్నారు. భారత్, చైనా, బ్రెజిల్తో సహా మాస్కో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ఈ బిల్లు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం నుంచి ఇండియా తర్వాత మనకు ఏదైతే అమెరికాకు మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి టారిఫ్లతో ఇరు దేశాల మధ్య కూడా ఏదైతే అంటే విదేశీ సంబంధాలు ప్రతి నెల అంటే ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్ ని విధించేటటువంటి సమయంలోనే ఇరు దేశాల మధ్యలో ఏదైతే సంబంధాలు ఉన్నాయో ప్రస్తుతము మరింత కూడా 500% పైగా కూడా టారిఫ్ ని విధించబోతున్నారు అన్నటువంటి మరొకసారి దాదాపు చాలా కీలకంగా ఒక సెనేటర్, రిపబ్లికన్ సెనేటర్ ఆయనతో సమావేశమైనటువంటి సిచ్యువేషన్ ని తర్వాత ఒక ప్రెస్ వేదికగా వెల్లడించడంతో మరొకసారి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దిగజారుతున్నాయా అంటే దీనికి అవుననేటువంటి సమాధానం కూడా దొరుకుతుంది. దాదాపు గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు వాణిజ్యపరమైనటువంటి పరిణామాలతోటి ఒకవైపు మనకు ఏదైతే పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తర్వాత వాణిజ్యపరమైనటువంటి దానితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్రమక్రమంగా దిగజారుతున్నటువంటి క్రమంలో నిన్న ఏదైతే కీలకమైనటువంటి సమావేశము రిపబ్లికన్ సెనేటర్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే బిల్ దాదాపు మనకు వాణిజ్యపరమైనటువంటి సంబంధించినటువంటిది బిల్ కు సంబంధించినటువంటిది దాదాపు ఏదైతే మనకు చైనా అనుకోవచ్చు, రష్యా తర్వాత మాస్కో, భారత్ కు కూడా మరొకసారి ట్రంప్ ఏదైతే టారిఫ్లతో ఖచ్చితంగా అవకాశం ఉంది. భారత్ పై 500% ఏదైతే టారిఫ్ ని పెంచేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా సెనేటర్ లిండ్సే గ్రాహం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది వచ్చే వారము ఏదైతే సెనేట్ ముందర ఇది బిల్ పాస్ కాబోతుంది. బిల్ పాస్ అయిన తర్వాత దీనిని ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అన్నటువంటిది కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ మనకు ఇంతకు ముందు కూడా గత 2 రోజుల క్రితం కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని చాలా మంచివాడు, ఆయన మంచి వ్యక్తి, నన్ను సంతోష పెట్టడం ముఖ్యము, కానీ దీనిపై అంటే చాలా త్వరగా కూడా మనం ఏదైతే టారిఫ్లను కూడా విధించాల్సి వస్తుంది, నన్ను సంతోష పెట్టకపోతే అన్నటువంటి వ్యాఖ్యలు చేసిన 24 గంటల లోపే ఈ విధంగా ఏదైతే మనకు ఒక రిపబ్లిక్ సెనేట్ ఏదైతే ప్రెస్ వేదికగా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనము నోటీస్ చేయాలి. దాదాపు దీనిపై వచ్చే వారం ఏదైతే సెనేట్ ముందుకి బిల్ వెళ్ళబోతుంది, ఒకవేళ ఇది అక్కడ పాస్ అయింది అని అంటే మాత్రము ఖచ్చితంగా మరొకసారి టారిఫ్లకు సంబంధించినటువంటిది వాణిజ్యపరమైనటువంటి అనేక సుంకాలు విధించడానికి కూడా అమెరికా ఇతర దేశాలతో పాటు భారతదేశానికి కూడా టారిఫ్ ని విధించేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలపై కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సెనేటర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాము. అది ఒక ప్రెస్ రిలీజ్ వేదికగా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ మాత్రమే. కానీ టారిఫ్ కు సంబంధించినటువంటిది అటు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ దీని బిల్ సంబంధించినటువంటిది పాస్ చేశారు అన్నటువంటిది వ్యాఖ్యలు మాత్రమే బయటికి వస్తుంది. కానీ దాదాపు మనకు ఇటు టారిఫ్ కి సంబంధించినటువంటిది 2 రోజుల క్రితం చేసినట్టే. కళ ఇక్కడ దిస్ బిల్ విల్ అలో ప్రెసిడెంట్ ట్రంప్ టు పనిష్ దోస్ కంట్రీస్ ఎవరైతే అంటే మనం చూసుకునే దాన్ని బట్టి చూస్తే కూడా ఎవరైతే అక్కడ చమురు కొంటున్నారో ఉక్రెయిన్ యుద్ధం చూసుకుంటే కనుక ఇన్నోసెంట్ని చంపుతున్నారు అన్నట్టుగా కూడా మెన్షన్ చేస్తున్నారు గ్రాహం స్టేట్మెంట్ ఆన్ రష్యా సెక్షన్ బిల్లో. సో ఇది చూస్తే కనుక రష్యాతో భారత్కు ఉన్నటువంటి మైత్రి విషయంలో లేదంటే జరుగుతున్న వ్యాపారం విషయంలో ట్రంప్ ఇలా అన్నారు అనుకోవాలా, నిజంగానే శాంతి దూతలాగా మరి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలా కళ? ఖచ్చితంగా ఏదైతే అంటే రష్యాకు సంబంధించినటువంటి చమురు అంటే ముఖ్యంగా మనకు రష్యాతో ఉన్నటువంటి సంబంధాలనే ఖచ్చితంగా టార్గెట్ చేసి డొనాల్డ్ ట్రంప్ విధించేటటువంటి టారిఫ్ కి సంబంధించింది అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించింది
ఇక్కడ అంటే ఇంతకు ముందు రష్యాతో మనం ఏ విధంగా అయితే వాణిజ్య చమురుని ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు కొంత తగ్గించడంతో కూడా కొంత దానికి సంబంధించినటువంటిది ఇటు అమెరికా తర్వాత భారత్ మధ్య ఏదైతే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలపై కూడా వాణిజ్యపరమైనటువంటి చర్చలు కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. కానీ మరొక వైపు ఏదైతే ఇక్కడ చమురు ఏదైతే కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఇటు యుఎస్ ఏదైతే ఈ భారత్ పై ఉండేటటువంటి టారిఫ్ల పెంచుతూ పోవడం అన్నది ఇక్కడ చాలా కీలకము. అటు చైనాతో సంబంధాలు అనుకోవచ్చు, ఇటు ఏదైతే రష్యాతో సంబంధాలనే ముఖ్యంగా టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ విధించేటటువంటి టారిఫ్లే కీలకమని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా ఏదైతే 500% ఏదైతే టారిఫ్ ని విధించబోతున్నారు అన్నటువంటి బిల్ పాస్ చేశారు అన్నటువంటి విషయం కూడా ఖచ్చితంగా ఇది మరి ఎందుకంటే ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇటు రష్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు దీనికి అటాచ్డ్ గా భారత్ ఉన్నటువంటి ఏదైతే ద్వైపాక్షిక సంబంధాలని దృష్టిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి టారిఫ్లను విధించడము, చైనా కూడా ఏదైతే మనకు ఇప్పుడు ఏదైతే వెనిజులాకు సంబంధించినటువంటి క్వశ్చనింగ్ చేయడము, యుఎస్ ని తప్పు పట్టడము, ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కూడా బిల్ పాస్ చేయడానికి ఏదైనా ఒక బిల్లు ఒక టారిఫ్ ని పెంచాడు అంటే ఖచ్చితంగా దాని వెనకాల యుఎస్ కి సంబంధించినటువంటి తనకు అంటే స్ట్రాటజీగా తను వెళ్ళేటటువంటి రూట్ అనుకోవచ్చు, ఏదైతే తనకు ప్రపంచ దేశాల్లో పై చేయిగా ఉండాలి అన్నటువంటిది ఏదైతే ట్రంప్ ఇక్కడ వెనిజులాకు సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే అన్ని దేశాలపై టారిఫ్లను విధించే విధంగా కూడా అడుగులు వేస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ఆలోచన ధోరణి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.